చాలా బాగుంది. బాగుంది. సూపర్ కామెడీ. లాగ్ ఏమనిపించదు, లాగ్ ఏమంతగా ఏమనిపించడం లేదు. ఫుల్ కామెడీతో కవర్ చేశారు. స్టోరీ మైండ్ బ్లోయింగ్. చాలా బాగుంది అన్న. బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. లవ్ స్టోరీ బాగుంది. సినిమా బాగుంది. బాగాలేదండి. పర్వాలేదు, బోర్ ఏం లేదు. ఏదో 2 పాయింట్లతో లాక్కొని పోయినారు. చూడొచ్చు. నా బాగుంది. శర్వానంద్ కెరియర్లో బెస్ట్ మూవీ ఇది. మహాన్ భావుడు కంటే కామెడీ మించిపోయింది ఈ సినిమాలో. లేదు, నాకు కామెడీ ఉంది, బాగా ఎంటర్టైన్మెంట్, బాగా చూడొచ్చు. మధ్య మధ్యలో కొంచెం లాగ్ కొడుతుంది కాబట్టి జనాలు అట్లా చెప్తున్నారు. కామెడీ ఉంది కాబట్టి సినిమా హిట్ ఉంది. స్టోరీ ఉంది. అది స్టోరీ చెప్పకూడదు, మళ్ళీ ఇంట్రెస్ట్ చూస్తే. అందుకు శర్వానంద్ యాక్టింగ్ అయితే సూపర్. నేను శర్వానంద్ కోసమే వచ్చిన. శర్వానంద్ అంటే ఇష్టము. శ్రీ విష్ణు క్లైమాక్స్ బాగుంది. ఎక్స్పెక్ట్ చేయాల. ఉంటాడు 5 to 10 minutes ఉంటాడు. 5 to 10 minutes అయినా కూడా ఎంట్రీ బాగా ఇచ్చి బాగా చేస్తాడు. శర్వానంద్ సంయుక్త బాగా చేసింది. ఏజెంట్లో ఉండే హీరోయిన్ కూడా బాగా చేసింది. సినిమా చాలా ఫ్లాట్గా ఉంది అసలు. ట్రైలర్ చూసే మేము కూడా వచ్చాము, అలాగనుకునే శర్వా సినిమా బాగుంటుందని. బట్ ఇంకా సినిమా నడుస్తుంది, మేము వచ్చేస్తున్నాం. చాలా ఫ్లాట్గా ఉంది. రొటీన్ కూడా లేదు బ్రో, లైక్ రొట్ట మూవీ అని చెప్పచ్చు. అస్సలు ఏం లేదు బ్రో, ఫ్లాట్ మూవీ. యాక్టింగ్ ఎలా ఉంది హీరోయిన్స్? ఏది వర్క్ అవ్వలేదు. ఓ అవునా, తెలియదు, అస్సలు తెలియదు బ్రో. నో బ్రో, ఏం అస్సలు వర్కౌట్ అవ్వదు బ్రో. ఫ్లాట్ మూవీ బ్రో, చాలా బోర్. శర్వానంద్ యాక్టింగ్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు అక్కడ. ఏం వర్కౌట్ అవ్వట్లేదు బ్రో అసలు. సినిమాలో చాలా ఫ్లాట్గా ఉంది, అదే అంటున్నా. అసలు మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, శర్వా హిట్ ఉంటుందని. ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఉన్నారు కానీ యాక్టర్స్ ఉన్నారు మూవీలో, మంచి యాక్టర్సే. బట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు మూవీలో. 0 or 1 అంతే. సేమ్ బ్రో, అంతే, అదే ఫీల్ అవుతున్నాను. మా ఫ్రెండ్ శర్వా ఫ్యాన్. ల్యాగ్ ఉందండి, చాలా ల్యాగ్ ఉంది. స్క్రీన్ ప్లే కూడా ఇంకా నడుస్తుంటే కూడా మేము వచ్చేస్తున్నాం. ఇంకా ప్రీ క్లైమాక్స్ నడుస్తుంది. చాలా బోర్గా ఉంది మూవీ. ఫ్లాప్ అయిపోయి యావరేజ్. సినిమా మొత్తం ఫ్లాప్ అయింది. ఏం బాగాలేదు అసలు, స్టోరీ లేదు, ఏమో ఒక నాటికలాగా సాగిపోయింది సినిమా. తలనొప్పి బ్రో, తలనొప్పి అన్న, బాగలేదు. బాగుందండి. నో బ్రో, నాట్ గుడ్. చెప్పండి, ఎందుకు నచ్చలేదు? అసలు స్టోరీ ఏముంది, బేస్ అర్థమైపోతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో అర్థమైపోతుంది. అసలు ఏం మాట చెప్పండి, బాగుందా? నేను అడుగుతాను. పర్లేదు అన్న, బాగుంది, చూడదు ఒకసారి చూడొచ్చు. కామెడీ ఉంది, పర్లేదు. ఈ పండుగ హిట్ కొట్టినట్లేనా? సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్. ఎక్కడ లాగ్ లేదా? లాగ్ అయితే లేదు, కామెడీ సరిపోయింది. చెప్పండి. బాగుంది బ్రో సినిమా. శ్రీ విష్ణు అంటున్నారు. శ్రీ విష్ణు శ్రీ విష్ణు కూడా ఉన్నాడు. బాగుంది, కామెడీ బాగుంది. అన్ని సినిమాల కన్నా ఇదే బాగుంది. బాగుంది, కామెడీగా. నాట్ ఓకే. కామెడీ ఉందా? పర్లేదు బ్రో, అంతే. నాట్ పర్లేదు, ఓకే. నాట్ యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్స్. హీరోయిన్స్ బాగానే ఉంది, జస్ట్ స్టోరీ సెలెక్షన్ అలా ఏం బాగాలేదు. వచ్చింది మూవీ యావరేజ్ అంతే, యావరేజ్. పర్వాలేదండి, అంతే. అది సూపర్, ఇది పర్వాలేదు. బోర్ ఏమని కొట్టింది? ఇది కొంచెం బోర్ కొట్టింది. ఓకే, థ్యాంక్ బాగుందండి. కామెడీ ఉందా? కామెడీ అంటే మంచి కామెడీగా ఉంది, బాగా చూడొచ్చు. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చా? ఫ్యామిలీ మూవీనే, బాగా కామెడీ ఉంది, ఫ్యామిలీగా బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్టోరీ అంటే మామూలు నార్మల్ స్టోరీనే, ఎంజాయ్ కామెడీ వాటి చూసుకుంటా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, చెప్పండి. బాగుంది సినిమా, చాలా బాగుంది.
చెప్పండి బాగుంది ఓవరాల్ శర్వానంద్ సినిమా బాగుంది. బీజిఎం శర్వానంద్ యాక్టింగ్ అంతా బాగుంది. కామెడీ పేలిందా? కామెడీ బాగుంది. మహాన్ భావుడు కంటే కామెడీ బాగుంది, చూడొచ్చు, బాగుంది. చెప్పండి సార్, మూవీ ఎలా అనిపిస్తుంది? నారీ నడుమున్నారు బాగుందండి. శర్వానంద్ గారి యాక్టింగ్ ఎలా ఉంది? ఎస్, అంత బాగుంది. 2 hours మంచి ఎంటర్టైన్మెంట్. సాంగ్స్ ఆర్ నాట్ బ్యాడ్, ఇన్ ది సేమ్ వే నాట్ గుడ్, నాట్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. వీ కెన్ సీ వన్ టైం. అదే సార్, ఈ ఫెస్టివల్కి ఫ్యామిలీతో రావచ్చు? ఫ్యామిలీతో ఈజీగా రావచ్చు, బాగుంది, బోర్ కొట్టదు, నైస్ మూవీ. ఇంకా వేరే మూవీస్ కూడా చూసారా? వరప్రసాద్, రాజాసాబ్? లేదండి, అవి ఏది చూడలేదు. రాజసాబ్ చూశాను, అది బాగుంది. ఇది కూడా బాగుంది, మంచి ఎంటర్టైన్మెంట్. అంటే మీకు లాగ్ ఎక్కడ బోర్ ఏమనిపించలేదు? ఏమనిపించలేదండి. సాంగ్స్ యావరేజ్గా ఉంది. మూవీలో కామెడీ సెన్స్ చాలా అదిరిపోయినాయి. సో హ్యాపీగా, ఫన్నీగా, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అంటే మీ హిట్టే మూవీ? ఐ థింక్ సో. థ్యాంక్ యూ. అందరూ ఫ్యామిలీ అంతా చూడొచ్చు. సూపర్ హిట్ కామెడీ ఉంది, స్టోరీ ఉంది, అంతా బాగుంది. యాక్టింగ్ ఎలా చేశారు? చాలా బాగుంది అన్నిటికన్నా. సంక్రాంతికి మంచి ఇది ఇచ్చినారా? మీకు ఎక్కడ బోర్ కొట్టలేదు? లేదు, బోర్ అనేది నేను అర్ధమాటికి లేచి వెళ్ళిపోతాను, కానీ చూడాలని మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగుంది. ఈ ఫెస్టివల్కి ఫ్యామిలీతో వచ్చి ఓకే చూడొచ్చు 100%. హీరోయిన్ ఎలా చేశారు? హీరోయిన్ చిద్రున్నారు కదా? డబుల్ యాక్షన్ పర్వాలేదు, లాస్ట్ వరకు బాగానే ఉంది. స్టోరీ అంతా లేదు, స్టోరీ పర్ఫెక్ట్గా ఉంది. దాని ఇది ఎమోషన్ అంతా బాగుంది. బ్రో అన్న సినిమా అయితే లవ్ స్టోరీ అంట బాగుంది బ్రో. ఏమంటే ఫస్ట్ టైం చూస్తాంది, అన్న కోసమే వచ్చినాము. అదే పనిగా సినిమాకి అన్నతో పిలుచుకొని వచ్చినా. అన్నది లవ్ స్టోరీ చాలా మూవీస్ ఉన్నాయి. బాగున్నాయి. మహానుభావుడు కంటే బాగుందా అంటే ఇంతకు ముందు కూడా మళ్ళీ రాని రోజు అది కూడా బాగుందా చూసినానా? అది బాగుంది. అంతకు మించి ఉందా మూవీ? లేదన్నా, అంటే ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. ఏమంటే హీరోయిన్ ఉన్నారు కదా? బాగుందా సినిమా అయితే, బాగా ఎగ్జైట్మెంట్ చేసిన. హీరోయిన్ మధ్య నలిగిపోతానట అన్న. అన్న నలిగిపోయినాడు, అప్పచ్చం అయిపోయినాడు. అంటే బాగుందా సినిమా మాత్రం. కమెడియన్స్ ఉన్నారు కదా, సునీల్ గారు ఉన్నారు, అన్న కూడా వచ్చినాడు లాస్ట్ లో. సింగిల్ గా వచ్చినాడు అన్న. ఫస్ట్ లవ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళా రిజిస్టర్ ఆఫీస్ దగ్గర అంతా క్లోజ్ గా చెప్పేసినా థియేటర్ లో. మాకు లవ్ స్టోరీ బాగా నచ్చిందా. ఇంతకంటే ఎగ్జైట్మెంట్ కూడా ఎక్కువ ఉంది. కామెడీ కూడా బాగుందా. సునీల్ అన్న మంచిలో బాగా వచ్చిందా కామెడీ, బాగుంది అన్న. ఇది ఫస్ట్ అంటే సింగిల్గా ఉన్నప్పుడు లవ్ మ్యాటర్ చేసినప్పుడు ఇంకో అమ్మాయికి చెప్పేళ్ళ సీరియస్గా చెప్తాండా. ఇంకోసారి పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి ఫ్యూచర్ గురించి స్పాయిల్ చేయకూడదు, చెప్పేళ్ళ. డివార్స్ గురించి సినిమా ఇది. కామెడీ బాగుంది అన్న. సునీల్ అన్నది, ఇంకా శ్రీకాంత్ అన్న హీరోయిన్ వాళ్ళ డాడీ. పాటలు అయితే 3 songs ఉన్నాయి. అయితే మైండ్ బ్లోయింగ్, నా దిమ్మ తిరిగిపోయిందా. ఫస్ట్ టైం నా మంచిగా ఉన్నాయి నా పాటలు మాత్రం. అంటే కొంచెం సెకండ్ హాఫ్, ఎవరేమైనా అనుకుంటే ఫ్యాన్స్ మాత్రం ఉంటారు నా, ఎవరేమైనా అనుకోనేనా. అది ఉంటే చాలా. సెకండ్ హాఫ్ బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది అనుకున్నా. సో ఓవరాల్ గా సినిమా బాగుంది. ఎక్సలెంటా? ఓకే. మూవీ ఎలా ఉంది? ఓకే, ఎలా ఉంది బ్రో చెప్తా. బాగుందా? బాగుంది. ఓకే, అది యూత్ కి బాగా మంచి మెసేజ్ ఇచ్చారంట కదా. ఓకే, ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ వచ్చేస్తాను. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు నాన్న? 10 కి 9.5 ఇస్తారు. 9.5. ఓకే, 1 time వాచబుల్ సినిమా అయితే, మస్ట్ వాచబుల్. ఓకే, చూడొచ్చు, 2-3 సార్లు చూడొచ్చు. ఓకే నాన్న, నీకు ఎలా ఉంది నాన్న? నచ్చిందా? వెరీ గుడ్. మంచి యావరేజా లేకపోతే హిట్ మూవీయా? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది? శర్వానంద్ అన్న సంక్రాంతికి రావడం, హిట్ కొట్టడం కామన్ అయిపోయింది. సో రాజాసాబు, శంకర్ వరప్రసాద్ గారు అనగనగా ఒకరోజు సినిమాలు ఉన్నప్పుడు కూడా ఈ సినిమా వచ్చింది. సో తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు, బాగుంది. కానీ ఆ సినిమాలతో పోటీ అంటే మాత్రం చెప్పలేను, బాగుంది.